దేశంలోని పౌరులందరికీ కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అంటారు. దీని లక్ష్యం వృద్ధాప్యంలో ఉన్న ప్రతి పౌరుడికి ఆర్థిక భద్రత కల్పించడం. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ పథకంపై పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పథకం స్వచ్ఛందంగా సాగుతుంది. అంటే ఇది ఉపాధికి సంబంధించినది కాదు. ఎవరైనా దీనిని సహకరించి పెన్షన్ పొందవచ్చు. ఈ పథకాన్ని ఈపీఎఫ్ఓ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కొత్త పథకంలో కొన్ని పాత పథకాలను కూడా చేర్చబోతున్నారు. దీని కారణంగా ఈ పథకాలు ఎక్కువ మందిని ఆకర్షిస్తాయి. అలాగే అన్ని వర్గాల ప్రజలు దీని ప్రయోజనాన్ని పొందుతారు. అసంఘటిత రంగ కార్మికులు, వ్యాపారవేత్తలు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. వారికి 60 సంవత్సరాల వయసు తర్వాత పెన్షన్ లభిస్తుంది. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారి కోసం జాతీయ పెన్షన్ పథకాలను ఈ కొత్త పథకంలో విలీనం చేయవచ్చు. ఈ రెండు పథకాలు స్వచ్ఛందమైనవి. వీటిలో 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ పొందుతారు. దీనికోసం ప్రతి నెల 55 నుండి 200 రూపాయల వరకు డిపాజిట్ చేయాలి. ఈ మొత్తం మీ వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. మీరు డిపాజిట్ చేసినంత డబ్బును ప్రభుత్వం కూడా అందులో జమ చేస్తుంది. ఈ కొత్త యూనివర్సల్ పెన్షన్ పథకంలో అటల్ పెన్షన్ పథకాన్ని కూడా చేర్చవచ్చు. ఈ కొత్త పథకంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ పెన్షన్ పథకాలను విలీనం చేయమని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించవచ్చు. దీని వలన ప్రభుత్వ సహకారాన్ని అన్ని రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేయవచ్చు. ఒక అంచనా ప్రకారం 2036 నాటికి భారతదేశంలో 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు గల వారి సంఖ్య పెరగనుంది. వీరు దేశ మొత్తం జనాభాలో 15% ఉంటారని అంచనా. అందువల్ల ఈ పథకం వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆర్థిక భద్రత కల్పించడంలో సాయపడుతుంది.